చెప్తే డిస్టర్బెన్స్ చేసి కుర్చీలెక్కి ఈ రకంగా డిస్టర్బ్ చేసి ఈలలేసి అయిన అనుకోవద్దు. ముఖ్యమంత్రి గారికి మనం కూడా క్రమశిక్షణతోటి సారు మాట్లాడినంతసేపు తమ్ముడు నేనే చెప్తున్నా, కుర్చీలు దిగాలని చెప్తున్నా. దిగాల కుర్చీలు. ఏ బాబు కుర్చీ కింద పడి ఇక్కడ రైట్ సైడ్ కూడా నీ ఎన్నుకున్న చెప్పు, నువ్వు కాదు తమ్ముడు వెనక జరగాలి. కుర్చీ లేని వాళ్ళు లెఫ్ట్ సైడ్ జరగండి. మధ్య నిలబడద్దు ఎవరు కూడా. కుర్చీ లేని వాళ్ళు లెఫ్ట్ సైడ్ జరగాలి. ఈలలు వేయొద్దు. ఇక్కడ ఉన్న మహిళా తల్లులకు అందరికి కూడా చెప్తున్నాం, బైసాబ్ అక్కడ కుర్చీలు ఉన్నాయి, అందరు కూర్చోవాలి. అక్కడ వెనక కూర్చోవాలి, వెనక నిలబడి కావాలంతా. ఆ చైర్లలో కూర్చోవాలి, అందరు కూడా చైర్లలో కూర్చోబెట్టండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. వెనుకోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వెనుకోళ్ళకి ఇబ్బంది అవుతుంది. కూర్చోండి, చైర్లలో కూర్చోండి. దయచేసి క్రాకర్స్ టపాసులు కూడా కాలువద్దు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభలో పర్మిషన్ ఉండదు. డ్రోన్లు కూడా ఎగరవేయొద్దు, క్రాకర్స్ కాలవద్దు. ఎందుకంటే సార్ హెలికాప్టర్ ద్వారా మరి ఇటువైపు వస్తున్నాడు కాబట్టి మనము క్రాకర్స్ టపాసులు కాలవద్దు. మరి ఎక్కడ కూడా డ్రోన్ పైన ఎగరొద్దు. క్రమశిక్షణతోటి ఈల లేకుండా ఇదే రకంగా కూర్చోవాలి. మీరు వచ్చిన వెహికల్స్ అన్ని కూడా డీసీఎంలు కానీ మీరు వచ్చిన ఆటోలు కానీ అన్ని కూడా సార్ స్పీచ్ అయినాకనే ఇక్కడి నుంచి కదులుతాయి. మీరు మధ్యన పక్కోళ్ళు మంచిగా స్పీచ్ వింటే పక్కోళ్ళని డిస్టర్బ్ చేసి మరి కూర్చున్న వాళ్ళని లేపి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. అన్ని వెహికల్స్ రెడ్డి నాయక్ అన్న అందరికి కూడా చెప్పిండు, సార్ హెలికాప్టర్ లేచినాకనే వెహికల్ కదులుతుంది. అప్పటిదాకా మీరు పోయి కూర్చున్నా కూడా వెహికల్ కదలదు. కాబట్టి దయచేసి సార్ స్పీచ్ 30-40 నిమిషాలు మాట్లాడిన దాకా క్రమశిక్షణ ఇదే విధంగా కూర్చోవాలి. కుర్చీలకెళ్ళి ఒక్కలు కూడా లేవద్దు దయచేసి. ఇదే ఇలా నీకు వచ్చని తెలుసు. 30వ తారీఖు రోజు ఓట్లు పడాలి. ఓట్లు బ్రహ్మాండంగా పడ్డాక అప్పుడు ఈలలు వేసుకుందాం అందరము. దయచేసి ఈలలు కొట్టొద్దు తమ్ముడు, ఈలలు కొట్టొద్దు. అది సంస్కృతి కాదు. ఈలలు కొట్టకుండా ఉండాలి. పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ ఈలలు కొట్టి మీరు. ఓకే సుమన, 3వ తారీఖు నాడు వీలలేద్దాం. అక్క వెళ్ళిపోయాడు దగ్గర పో. అక్క మీరందరూ వెళ్ళిపోయాడు కాడికి వెళ్ళండి. సార్ని తీసుకోండి. అందరికీ నమస్కారం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం నుండి చాలా క్రమశిక్షణతో ఆయనకు స్వాగతం పలుకుదాం. ఆయన మాట్లాడి హెలికాప్టర్ లేచే వరకు ఎవరు కూడా గ్రౌండ్ నుంచి కదిలి బయటికి వెళ్ళకూడదు. మాట్లాడుతుంటే కొంతమంది బయటికి పోకూడదు. ఆయన స్పీచ్ పూర్తయ్యే వరకు కూడా మీరు గ్రౌండ్లో కూర్చొని ఉండాలి. దయచేసి గౌరవం ఉంచి అందరూ పాటించాలని మనవి చేస్తూ, రెండో విషయం, దయచేసి రోడ్డు మీద వేల మంది ఉన్నారట. దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి, వేల మంది రోడ్డు మీద ఉన్నారు. ఊరు నుండి మీరు ఇంత దూరం వచ్చి రోడ్డు మీద నిలబడడానికి కాదు, గ్రౌండ్లోకి రావాలి. గ్రౌండ్లోకి వచ్చి సభను దిగ్విజయం చేయాలి. దయచేసి అందరూ తొందరగా కదిలి రండి. ముఖ్యమంత్రి గారు 5 నిమిషాల్లో హెలికాప్టర్ ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది కాబట్టి రోడ్డు మీద ఉన్నటువంటి సోదరులందరికీ సోదరిమణులందరికీ మన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అందరూ కదిలి రండి. గ్రౌండ్లో వచ్చి నిలబడండి లేదా కూర్చోండి. దయచేసి రండి. హలో రెడీ బాబు మైకు ఆ లెఫ్ట్ సైడ్ ఫోన్ చేస్తున్నారు కార్యకర్తలు. సౌండ్ క్లియర్ అట్లా మీ వాడిని పంపి, ఎవరైనా పంపించి క్లియర్ చూసుకో. తమ్ముడు వస్తుందా? అందరికీ వినపడతలేదా? అసలే వినపడుతుందా? ఇట్లా అంటే వినపడుతుందా వినపడతలేదా అర్థం కావట్లేదు. వినపడతలేదా? కొద్ది సౌండ్ పెంచాయి బాబు. జై తెలంగాణ. గింతేనా దమ్ము?